హాయ్ గాయ్స్, వెల్కమ్ టు పుష్పాస్ హోమ్ బేకరీ ఛానల్. అందరూ ఎలా ఉన్నారు? మీరందరూ బాగున్నారు అనుకుంటున్నాను. ఇప్పుడే ఒక ఎక్స్పెరిమెంట్ చేశాను ఎగ్లెస్ స్పాంజ్ కేక్స్లో. ఒక సిస్టర్ అయితే కామెంట్ పెట్టిందనమాట, వినిగర్తో ట్రై చేయండి, ఎట్లా వచ్చిందో నాకు చెప్పండి అని అంది. ఎందుకు అలా ట్రై చేయకూడదు అని చెప్పి నేను వినిగర్, కర్డ్, మిల్క్ అండ్ బేకింగ్ సోడా అన్నీ మిక్స్ చేసి తర్వాత ప్రాసెస్ అంతా మన వీడియోస్లో చూపించినట్లుగానే చేశాను అనమాట. రెసిపీ ఎలా వచ్చింది అంటే, టాప్ సైడ్ ఉన్న 2 లేయర్లు మాత్రం చాలా బాగుంది. అంటే టూ సాఫ్ట్గా ఉంది. ఎంత డెలికేట్గా ఉందంటే చేత్తో ఇలా తీసుకోగానే ఇలా విరిగిపోయింది అనమాట. బట్ బాగుంది, తినడానికి బాగుంది. కానీ మనం అసెంబ్లీ చేయడానికి అండ్ షుగర్ సిరప్ పోస్తే ఇది పీల్చుకుంటుందా అంటే పీల్చుకోదు. ఇది వచ్చేసి బాటమ్ లేయర్, అంటే కింద లాస్ట్ లేయర్ అనమాట. చూసారా, ఈ మధ్యలో ఎంత లైక్ బ్రౌనింగ్ లాగా అయిపోయింది అనమాట, ముద్దలాగా వచ్చేసింది బాటమ్ లేయర్ మాత్రం. సో ఇలా రావడానికి రీజన్ ఏంటంటే, ఫ్లోర్ కన్నా లిక్విడ్ ఇంగ్రీడియంట్స్ ఎక్కువ అయినప్పుడు ఈ ఇష్యూస్ అనేటివి వస్తూ ఉంటాయి. సో అది ఈ రెసిపీలో నేను ఫైండ్ అవుట్ చేశాను. ఈ విషయం మీకు కూడా షేర్ చేస్తే ఇంకా హెల్ప్ఫుల్గా ఉంటుంది అని చెప్పేసి తీస్తున్నాను అనమాట. చూడండి, ఇప్పుడు ఇది మొత్తం వేస్ట్ అయిపోయింది. ఎప్పుడు మన ఛానల్లో హిట్లే కాదు, కొన్ని ఫ్లాప్లు కూడా చూపించాలి అని చెప్పి అనిపించింది. అప్పుడే కదా నా కష్టం ఏంటో మీకు అర్థమవుతుంది. దాన్ని పక్కన పెట్టేశాను. మళ్ళీ ఫ్రెష్గా రెగ్యులర్గా నేను ఫాలో అయ్యే రెసిపీ ఈ మధ్య కాలంలో కొంచెం మోడిఫై చేసి ఇంకొంచెం బెటర్ వర్షన్ తీసుకొని వచ్చాను. ఆ రెసిపీనే ఇప్పుడు ఓవెన్లో పెట్టాను అనమాట. సో ట్రయల్ చేసేటప్పుడు ప్లీజ్ ½ kg అట్లా కేక్ స్పాంజెస్ తోటి ట్రయల్ చేయండి. నాలాగా 1 kg చేసేసి మొత్తం వేస్ట్ చేసుకోకండి. ఇప్పుడు నాకు 150 రూపీస్ వరకు లాస్, బట్ అయినా పర్లేదు, మీకోసం ఏదో ఒక ఎక్స్పెరిమెంట్ చేశానన్న సాటిస్ఫాక్షన్ అయితే నాకు వచ్చిందనమాట. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అయ్యంటే ఒక చిన్న లైక్ ఇస్తూ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. అండ్ నేను ఫాలో అయ్యే ఎగ్లెస్ స్పాంజ్ కేక్ రెసిపీ కావాలంటే కింద లింక్ ఇచ్చినాను, చూసి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా వచ్చిందనేది కామెంట్స్లో చెప్పండి. ఓకేనా? బాయ్.